ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్తీక దీపోత్సవానికి విశాఖ ఎంవీపీ కాలనీ ఆల్వార్దా స్టేడియంలో సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనిల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి విశాఖలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖలోని అల్వర్దాస్ కళాశాల మైదానంలో ఇప్పటికే మైదానాన్ని పూర్తిగా సిద్ధం చేశారు. కార్తీక దీపోత్సవం కోసం చేసిన ఏర్పాట్లతో అల్వర్దాస్ కళాశాల మైదానం పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ ప్రదేశం అంతా మరి కాసేపట్లో వేల దీపాల కాంతులతో శివనామ స్మరణతో మార్మోగనుంది. శివపార్వతుల అనుగ్రహం కోసం వేల మంది మహిళలు దీపారాధన చేసేందుకు ఈ ప్రాంగణానికి మరి కాసేపట్లో రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మహిళలకు సుమారు 2000 మందికి ఉచిత ప్రవేశ కార్డులను కూడా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అందించడం జరిగింది. అయితే దీపారాధన చేయడానికి వచ్చే మహిళలకు క్రమ పద్ధతిలో కూర్చునేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. దీనికి సంబంధించి దీపారాధనకు అవసరమైనటువంటి వస్తువులను కూర్చున్న చోటే ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు మనం చూసినట్లయితే ఈ ప్రదేశం అంతా ఏదైతే కార్తీక దీపోత్సవం కోసం సిద్ధం చేశారో ఈ ప్రదేశం అంతా పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకొని ఉంది. ఈ ప్రదేశం అంతా మరి కాసేపట్లో వేల దీపాల కాంతులతో శివనామ స్మరణతో మార్మోగనుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం దీపారాధన చేసే చోటే దీపాలతో పాటు దీపారాధనకు అవసరమైనటువంటి వస్తువులను కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన వేదికను మనం చూసినట్లయితే ఎంతో అందంగా సుందరంగా దీన్ని అలంకరించడం జరిగింది. ఈ వేదిక మీద నుంచి ప్రధానంగా ప్రవచనాలు ప్రధానమైనటువంటి కార్యక్రమం అంతా ఈ వేదిక మీద నుంచి జరగనుంది. ఇక ప్రధాన వేదికకు కింద వైపు చూసినట్లయితే మనం ఓంకారంతో పాటు స్వస్తిక్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ లోగోతో పాటు శివ మండపం వంటి గుర్తులను ఎంతో అందంగా ప్రత్యేక పుష్పాలతోటి వీటిని అలంకరించడం జరిగింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ప్రారంభం కానున్నటువంటి కార్యక్రమంలో వేద పఠనంతో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి వేద పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులతో పాటు వేద పండితులు ఈ వేద పఠనం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని నోరి నారాయణమూర్తి ప్రవచనాలతో ఈ కార్యక్రమం భక్తి పారవస్యంతో కలకలలాడనుంది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేందుకు 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అన్ని ఏర్పాట్లు చేసింది. మరి కాసేపట్లో ప్రముఖులతో పాటు నగరంలోని ఈ పాసులు అందుకున్నటువంటి భక్తులంతా కూడా ఈ ప్రధాన వేదిక వద్దకు తరలిరానున్నారు. కెమెరామెన్ కె శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.